దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కీర్తనలు 21వ కీర్తన 4వ చరణం. మన జీవానికి ఊపిరికి కారణభూతుడు మన దేవుడు మాత్రమే. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఆయన దయ వలన ఆయన కృప వలన మనము బ్రతికి ఉన్నాం. గనులైన వారు గతించిపోయిచున్నప్పటికీ మనము మన కుటుంబాలు క్షేమస్థితిలో ఉన్నామంటే ఆయన కృపయే కదా. చాలామంది వారి జీవితాలను మధ్యలోనే ముగిస్తున్న వారు ఎంతోమంది కనపడుతున్నారు. దేవుడు సంపూర్ణమైన ఆయుష్ ఇచ్చినప్పటికీ దాన్ని అనుభవించలేక అర్ధాయుష్ కలిగి తనువు చాలిస్తున్న వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఈ రోజుల్లో యవనస్తులను ప్రత్యేకంగా చూడగా యాక్సిడెంట్ల ద్వారా కానీ లేకపోతే ఆత్మహత్యల వల్ల కానీ ఎంతోమంది మధ్యలోని తమ తనువును చాలిస్తున్న వారు ఉన్నారు. కానీ దేవుడు తన కృప చొప్పున ప్రతివారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించారు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమయ్యున్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఆయనను ప్రేమిస్తూ ఆయన చిత్తానుసారముగా మనము ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ప్రత్యేకమైన కాపుదలను మనకు అనుగ్రహిస్తారు. మీకందరికీ దేవుడు తోడయుండి దీర్ఘాయుష్యును సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయన మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు తోడై ఉండండి. సంపూర్ణమైన ఆయుష్ను దీర్ఘాయువును ప్రతి వ్యక్తికి మీరు దయచేయండి. ఎంతోమంది ప్రభువా యాక్సిడెంట్ల ద్వారా కానీ అనేకమైన ప్రమాదాలలో చనిపోతున్న వారు ఉన్నారు. యవ్వన బిడ్డలు చనిపోతున్నారు. వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చి వెళ్తున్నారయ్యా. అటు కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభువా. ఆ బాధ అంతటి నుంచి వారికి నెమ్మదిని కలుగచేయండి. ప్రయాణాలు చేస్తున్నవారు ప్రతి వారికి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా నీ కృపా సమాధానములు మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.